హాయ్ అండి అందరికీ. మా బాబు బర్త్‌డే కదా! మీ అందరికి తెలుసు. మా బాబు బర్త్‌డే మార్నింగ్ నుంచి నైట్ వరకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏంటి అనేది ఫుల్ వీడియో మీకైతే చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే మేమైతే టెంపుల్‌కెళ్ళిపోయామనమాట. మాకు 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెద్దింటమ్మ తల్లి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత మా పాప, బాబు పేర్లతో పూజ చేయించేసి, వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టిచ్చేసి, రిటర్న్‌లో వస్తుంటే మా బాబు చూడనే చూశాడు బేకరీ చూశాడు. ఇంకా బేకరీ చూస్తే ఆగుతారా, ఇంక బేకరీలోకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే నేను వేరే షాప్కి అయితే వెళ్ళిపోయి అక్కడ పిల్లలకి ఇవ్వడానికి స్నాక్స్ బాక్సులు అయితే తీసేసుకున్నాను అనమాట. స్నాక్స్ బాక్స్ని ఎలా ప్యాక్ చేస్తున్నానో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక స్నాక్స్ బాక్స్ తీసుకొని దానిలోకి ఒక చాక్లెట్, ఈ చాక్లెట్తో ఇంకా 4 బిస్కెట్స్ పెట్టేసి ఆ స్నాక్స్ బాక్స్ని అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఈ చాక్లెట్స్ మీరు చూసారా, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ చాక్లెట్ అయితే చాలా బాగుంటుంది, న్యాచురో. మా చిన్నప్పుడు అంతకు ముందు కూడా బాగా తిన్నవాళ్ళంట, తర్వాత ఇవి రావడం తగ్గిపోయింది. కానీ నిజమైన ఫ్రూట్ పల్ప్ తిన్న ఫీల్ వస్తుంది అనమాట చాక్లెట్ తింటే. ఇంకా తర్వాత నచ్చింది ఏదైనా ఒక నలుగురితో టేస్ట్ చేయించడం అనేది నా హ్యాబిట్ అనమాట. ఇంకా నాకు బాగా నచ్చింది కదా అని చెప్పేసి అదే చాక్లెట్స్ తీసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వీటిని ప్యాక్ చేస్తూ ఉన్నాను. చాలా ఉన్నాయి అబ్బా, ఇంకా చేస్తున్న కొద్దీ కొనేటప్పుడు ఏమనిపించలేదు, ప్యాక్ చేసేటప్పుడు మాత్రం అమ్మ బాబోయ్ అనిపించింది. ఇంకా అప్పుడప్పుడు వీడియో కోసమని బాక్సులు అవే చాక్లెట్లు వచ్చిన బాక్స్ని చూపిస్తూ మరి అయితే ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసి సర్దుకొని అప్పటికి నాకైతే మధ్యాహ్నం 12 అయిపోయింది. ఈ 12 అలా వెళ్తేనే స్కూల్ దగ్గరికి కంఫర్టబుల్గా ఉంటుంది అబ్బా, మనకు కాదు పిల్లలకి. ఎందుకంటే ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటు లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో కేక్ తినడానికి వాళ్ళకి ఫ్రీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఆ టైంకి అయితే మేము ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం అంతా అయిపోయింది. టైం పెట్టేసుకున్నాను, ఎందుకంటే మా బాబు సెక్షన్లోనే చాలా మంది పిల్లలు అయితే ఉన్నారనమాట. ఇంకా సరే వాళ్ళందరికీ మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ టైంలో కేక్ కట్ చేస్తే అన్నట్టు నేను ఆలోచించాను. ఇంకా నేను గుడి నుంచి వచ్చేసి టిఫిన్ కూడా చేయలేదు, ఆరామ్సే కూర్చొని ఇంక ఇవన్నీ సర్దుతూనే ఉన్నాను. ఇంకా టైం అయిపోయింది దాకా సర్దేసి ఇక వీటినన్నిటిలో పెట్టేసుకొని మొత్తం ఒక కవర్కి అయితే ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయితే మా బాబు నాకు చాలా చుక్కలు చూపించాడు. ఎందుకు అంటే వీడికి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న అటాచ్మెంట్ తగ్గిపోయింది. ఏంటి అంటే ఒక 1.5 మంత్ అయిపోతుంది మేబీ హాలిడేస్ ఇచ్చి. ఇంకా స్టార్టింగ్లో అంటే కొంచెం పిల్లలు కూర్చోడానికి అడ్జస్ట్ అవ్వరు కదండి. వీడు వచ్చేసి జూన్ 12 స్కూల్ రీఓపెనింగ్ అయితే వీడి బర్త్డే జూన్ 19th అనమాట. ఇంకా 5 డేస్లో ఏముంటుంది, వీళ్ళ మధ్యలో ఏం మాట్లాడుకుంటారు, ఏం ఫ్రెండ్షిప్ ఉంటుంది. బట్ అది కాకుండానే స్కూల్లో సెక్షన్స్ ఇంకా డివైడ్ చేయలేదన్నమాట. అంటే అంతకుముందు యూకేజీలో ఉన్న పిల్లలతో అయితే వీడు కొంచెం బాండింగ్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ యూకేజీ పిల్లలు కాకుండా వీళ్ళకి ఒక 50 మందిని ఒక క్లాస్లో కూర్చోబెట్టేశారు, ఇలా చేతికొచ్చిన వాళ్ళని చేతికొచ్చినట్టు. ఇంకా సెక్షన్స్ డివైడ్ అయితే మాత్రం వీడి ఫ్రెండ్స్ వీళ్ళకి వచ్చేస్తారు. బట్ అప్పటికే వీడి ఫ్రెండ్స్ వీళ్ళకి రాలే. ఇంకా అయినా ఎలాగో మోక్షబాబు అడ్జస్ట్ అయిపోయాడు. ఇంకా కొంచెం నేను దగ్గరుండి ఇస్తే పంచుతాను అన్నాడు. ఇంకా నాకు భయం వేసింది, నేను ఇవ్వను, నా ఇంటికి వెళ్ళిపోదాం పదా, నువ్వే ఇచ్చుకోలేదంటే అంటాడేమోనని నాకు భయం వేసింది. పోనీ బతికిచ్చాడు, నువ్వు నా చేతికిస్తే నేను ఇస్తాను వాళ్ళకి అన్నాడు. అమ్మ బతికిచ్చావురా చాలులే అని చెప్పేసి నేనైతే ఇచ్చాను. ఫైనల్గా మోక్షబాబు అయితే కేక్ కట్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ మిస్ వాడితో కేక్ కట్ చేయించేశారు. పిల్లలందరి నుంచొని మోక్షకి విషెస్ అయితే చెప్పారు. ఇంకా కేక్ కట్ చేసేసి అలాగా తినిపించేసిన తర్వాత నేను వచ్చేసాను. మీరే ఇచ్చేయండి పిల్లలకి అని చెప్పేసి, ఎందుకంటే నాకు ఇంకా టైం అయిపోతుంది. ఇంకా మోక్షాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఫుడ్ డొనేట్ చేయాలి కదా. ఇంకా తర్వాత 1:30 అయిపోతుంది. అక్కడ నుంచేసి స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ పార్సిల్స్, వాటర్ బాటిల్స్ తీసుకొని మేమైతే బాపట్ల వెళ్ళిపోయామన్నమాట. అంటే మాకు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాపట్ల. ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ నుంచి నాకు ఫుల్ సినిమా చూపించాడండి బాబు. ఏంటి అంటే వీడికి భయం అన్నమాట. జనరల్గా ఎవరినైనా స్ట్రేంజర్స్ని చూసినా, కొత్త వాళ్ళని చూసినా చాలా భయపడుతూ ఉంటాడు. మా పాప అయితే అస్సలు భయపడదు, పెద్ద రౌడీ. ఇంకా వీడికైతే భయము.
సరే వీడిని నేను దగ్గరికి వెళ్ళినా ఇవ్వరా అంటే వాడు అసలు ఇవ్వట్లేదు. ఎట్టకేళ్ళకు పుణ్యం వస్తుందిరా, లేదంటే నువ్వు హర్ష సాయన్న అంత గొప్పవాడు అవుతావురా, అది ఇది అని చెప్పిన తర్వాత ఎట్టకో ఇచ్చాడు. ఇంకా అలా తీసుకెళ్ళి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు, అటు సైడ్ రారా అంటే అస్సలు రావట్లేదు. నేను ఎలాగో బలవంతం చేసి అయితే పంపించాను. నన్ను క్షమించాలి మీరందరూ. ఎందుకంటే ఎవరికైనా దానం చేసింది రహస్యంగా చేయాలి అంటారు కదా, మూడో కంటికి తెలియకుండా. బట్ నేనైతే వీడియో తీసేసాను, అందుకే క్షమించమని అడుగుతున్నాను. ఏంటి అంటే నాకు ఒక గుర్తుంటుంది, ఒక మెమరీ ఉంటుంది అన్నట్టు నేనైతే యూట్యూబ్లో పెడుతున్నాను. ఏంటి అంటే మా మోక్ష బర్త్డేకి ఇలా చేశాము అన్న ఒక మెమరీ కోసమే మాత్రమే. కాకపోతే ఇలా అయితే ఏం కాదు, నేను చూపించాలను లేదంటే ఇలా అని కాదు. జస్ట్ నా మెమరీస్ కోసం ఇలా నేనైతే వీడియోస్ తీస్తున్నాను. వాడికి తెలుస్తుంది కదా అని ఇంకా అయితే పంచేసి వచ్చేసాము, ఫుల్గా పంచాము. తర్వాత నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాడు. వాడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నాడో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇంకా కేక్ కటింగ్ అయిపోతుంది. కేక్ కట్ చేసి వీడియోస్ తీసిన దాకా ఎక్కడ ఆగుతున్నాడండి బాబు, ప్రతిదానికి వీడియోసేనాను, నన్ను ఇసుకిచ్చకు మమ్మీ అని చెప్పి తిరణాలు చేస్తున్నాడు. సరే అని చెప్పేసి వదిలేశాను. ఇక చూడండి ఎక్స్ప్రెషన్స్ కూడా ఎలా పెట్టాడో. ఇంకా అక్క వాళ్ళ పాపలు ఇద్దరు వచ్చేసారు, అక్షయ చిన్ను. వాళ్ళిద్దరు గిఫ్ట్ ఇస్తున్నారు వీడికి. వీడి కోతి ఓవర్ యాక్షన్ చూడండి ఎంత చేస్తున్నాడో అసలు. ఇంకా సరే ఇంకా గిఫ్ట్ను ఓపెన్ చేసిన దాకా బాబు తపాయిచ్చిపోయాడు. ఏంటో చూడాలి అని. సరే కానీ తీయని చెప్పేసి ఓపెన్ చేయించాము. ఓపెన్ చేసిన తర్వాత వాడికి వాళ్ళ పెద్దమ్మ అయితే మంచి గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఆ లక్కోలతో ఇప్పించారనమాట. అదేంటి అంటే ప్లేయింగ్ బోర్డ్ అనమాట. దాంట్లో ఒక 5 గేమ్స్ 6 గేమ్స్ ఆడే బోర్డు ఉంది. ఆ బోర్డులో వాడు ఇంకా అసలు ఇప్పుడే ఆడేద్దాం అంటాడే, వాడికి అసలు దిమాగ్ లేదు. ఇంకా సరే అని చెప్పి వాడిని ఎలాగో కన్విన్స్ చేసి ఇంకా తర్వాత మేము ఆడొచ్చులేరా, తర్వాత ఆడదాంలే అని చెప్తే అబ్బా అస్సలు వినడు. ఇంకా అసలు కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, పిలిచిన పిల్లలందరూ రాలేదు. అంటే నైట్ కదా, అందరూ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి వచ్చి ఉంటారు కదా, అందుకే ఒక్కొక్కరు అలా వస్తున్నారు. ఇంకా కేక్ కూడా మొత్తం అవ్వలేదు కదా, ఆగరా అంటే మొత్తం పీకి కొట్టేసేసాడు. ఇంక సరే అన్నిటిని చూసి కూడా ఆడటం అయితే మొదలేసాడు. చూడండి వాడికి ఎంత ఆత్రం అంటే, అది ఆడి దాన్ని ఏదో ఒకటి చేసిన దాకా వాడైతే నిద్రపోడు. ఇంక సరే అదేదో ఆడదామని చెప్పేసి ఏలు పెట్టి చూపిస్తున్నాడు చూడండి. ఇంకా మోక్ష కేక్ కటింగ్ వీడియో చూశారు కదా, కొంచెం వీడియో అటు ఇటు తారుమారైంది అంతే. ఇక వీడి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మోహన గౌడ యూట్యూబ్ ఛానల్. ఇంకా మా బాబు బర్త్డే అయితే ఎంత హ్యాపీగా ఫుల్ మార్నింగ్ టు నైట్ వరకు ఎలా సెలబ్రేట్ చేశాను అన్నది ఫుల్ వీడియో చేశాను. చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి. మా బాబుని బ్లెస్ చేయటం మాత్రం మర్చిపోకండి.